కర్నూలులో జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోయారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా నిత్యం వేల మంది ప్రైవేట్ బస్సుల్లో సుదూర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అసలు ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు దక్కుతాయా? పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 19 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలామంది క్షతగాత్రులుగా మారారు. దాదాపు 20 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ట్రావెల్స్లో ప్రయాణం చేయాలంటేనే ప్రతి ఒక్కరు భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఏ విధమైన సేఫ్టీ ఉన్నది అనే విషయానికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులో ఉన్నాం. ఈ బస్సులో ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూస్తున్నాం, ఇది అడుగడుగునా కానీ మొత్తం స్లీపర్ క్లాస్ బస్సు. ఇది స్లీపర్ క్లాస్ బస్సులో దాదాపు 36 మంది ఒకేసారి పడుకొని ట్రావెల్ చేసే అవకాశం అయితే ఇందులో ఉంది. ఇది కాకుండా ఇక్కడ డ్రైవర్, అదేవిధంగా ఇంకొక అసిస్టెంట్ డ్రైవర్, అంటే ఒక డ్రైవర్తో పాటుగా 2 డ్రైవర్లకు సంబంధించిన బస్సు ఇది. మొత్తంగా చూసుకుంటే సుమారుగా 40 మంది ఇందులో ప్రయాణం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ బస్సులకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో BS3 నుంచి, అంటే భారత్ స్టేజ్ 3 నుంచి 4, 5, 6 ప్రస్తుతం BS6 జనరేషన్ అనేది నడుస్తుంది. అన్ని లేటెస్ట్ వాహనాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ బస్సు దాదాపుగా BS4 అదేవిధంగా BS5కి సంబంధించిన ఈ బస్సులో లోపల ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన బెర్తులు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెర్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకేసారి వీరంతా కూడా ఒక సైడ్ 2, ఒక సైడ్ సింగిల్, ముగ్గురు ఒకేసారి పడుకొని ట్రావెల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక్కసారి ఏదైనా చిన్న స్పార్క్ వస్తే, అంటే ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఇందులో నుంచి బయటపడడం కొంత కష్టంగా మారిందని చెప్పేసి ఇందులో ప్రయాణించే ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఈరోజు జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇందులో కనిపిస్తున్న సీట్స్ ముఖ్యంగా ఇవి రెగ్జిన్, అదేవిధంగా క్లాత్, వీటికి సంబంధించిన బట్టతో కూడిన సీట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి ఒక దగ్గర చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఇవి మనకు కనిపిస్తున్నాయి, పాలిస్టర్ అండ్ సిల్క్ సంబంధించినవి. ఈ 2 ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఈ కర్టెన్స్ కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఈ కర్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కర్టెన్స్ వెంటనే అంటుకుంటాయి. దీని ద్వారా ఇక్కడే ఉన్న ఈ బెర్తులు ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ బెర్తులు కూడా వెంటనే కొబ్బరితో తయారు చేసిన, కొబ్బరి చెట్టుకు సంబంధించిన పదార్థాలతో తయారు చేసిన ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ అన్నీ కూడా అవే ఉంటాయి. వీటితో పాటుగా ఇందులో ఫోమ్ కూడా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి వెంటనే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. వెంటనే దీన్ని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా వీటి ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. 1 नंबर सेफ्टी है गाड़ी का। इमरजेंसी डोर है, इमरजेंसी कूलर है, AC फेल होता है कूलर है, AC कूलर है और इमरजेंसी डोर है। डबल बेड ये है, सिंगल बेड है और 1 नंबर पर्दा है गाड़ी के अंदर। AC कूलिंग अच्छी है, गाड़ी का कोई प्रॉब्लम नहीं। BS6 गाड़ी नया गाड़ी है। कंपनी का नाम भी बोलूँ क्या? हाँ, आर नेशनल कंपनी है हमारा। हैदराबाद मुंबई रूट है और 1 नंबर है, कोई टेंशन नहीं है। कभी गाड़ी रास्ते में ब्रेक डाउन होता तो हम पूरी फैसिलिटी कस्टमर को देते हैं कि भाई ये गाड़ी नहीं दूसरा गाड़ी अरेंज करके देते हैं। ऐसा सब कुछ फैसिलिटी, इसमें कुछ तकलीफ नहीं है। कभी रास्ते में बाथरूम आता, टॉयलेट आता, हम हर चीज़ की फैसिलिटी देते हैं पैसेंजर को। गाड़ी के अंदर वाटर देते हैं, सब कुछ देते हैं। ऐसा कुछ नहीं कोई चीज़ नहीं देते हैं कस्टमर को, और कस्टमर से एकदम रिस्पॉन्स देके बात करते हैं। और सेफ्टी 1 नंबर सेफ्टी। गाड़ी में कभी ब्रेक डाउन होता है या कोई चीज़ होता है, आग लगता है या कुछ भी होता है, तो हर चीज़ गाड़ी में फायर ब्रिगेड है, हर चीज़ है। कोई चीज़ का कस्टमर को मतलब टूर करने के लिए कोई तकलीफ नहीं होएगी। हर चीज़ का सेफ्टी है। इमरजेंसी विंडो तक है यहाँ पे। मैं अगर किधर कुछ प्रॉब्लम होता है, ये इमरजेंसी विंडो है, ये विंडो तोड़ सकता, तुम विंडो तोड़ के बाहर जा सकता आराम से। कभी कुछ प्रॉब्लम होता है शायद तो गाड़ी के अंदर कोई तकलीफ नहीं है।
మరి చూస్తున్నాము. తను చెప్తున్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రాణాలతో బయటపడేందుకు అన్ని రకాల మార్గాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ విండోస్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా బ్రేక్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇవి కొంత ప్రయాణంకి సంబంధించి చాలా అనువుగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి స్లీపర్ క్లాస్లోనే ప్రయాణం చేస్తుంటారు. చాలా వరకు కంపెనీలు కూడా ఈ బస్సు తయారు చేసిన కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ బస్సు కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో రక్షణకు సంబంధించి ప్రయాణికుల రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకొని వీటన్నిటిని తయారు చేస్తుందని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అలానే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి ఏంటంటే పూర్తిగా ఆటోమేటిక్ అంటే ఇది ఏదైనా ఉంటే ఏదైనా దీనికి ప్రాబ్లం వస్తే ఈ బస్సులో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే కంపెనీ వాళ్ళు మాత్రమే వచ్చి దీన్ని పరిష్కరించగలుగుతారు. కానీ ఇక్కడ ఉండే డ్రైవర్లు కానీ లేకపోతే ఓనర్లు కానీ ఇందులో సమస్యను రెక్టిఫై చేసే అవకాశం లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కంపెనీకి సంబంధించి కంపెనీ ఇంజనీర్ల మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైనా ఒక ఎగ్జిట్ సంబంధించి అది తెరుచుకోకపోయినా కానీ కంపెనీ వాళ్ళకు మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. పాత వాహనాల్లో ఆ విధంగా ఉండదు. ఎమర్జెన్సీ టైంలో కానీ లేకపోతే ఏదైనా గ్లాస్ను పగలగొట్టుకొని అందులో నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తంగా ఇది ఇంజనీరింగ్కి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో ఆర్టీఏ ప్రమేయం ఉండదు. అంటే రవాణా శాఖకు సంబంధించిన అధికారుల ప్రమేయం ఉండదు. వారు కేవలం కాగితాలు మాత్రమే పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని మాత్రమే వారు చెక్ చేయగలరు. కానీ ఇందులో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇంజనీర్లే గుర్తిస్తారు కానీ ఆర్టీఏ అధికారులు గుర్తించలేరు అని చెప్పేసి తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం ఖచ్చితంగా ఇటు ఆర్టీఏ అధికారులు కావచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ అశోక్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.